జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పార్టీ తొలి ఆవిర్భావ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పార్టీ పీఎస్సీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీన జరిగే పార్టీ ఆవిర్భావ సభపై పార్టీ శ్రేణులతో కాకినాడలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాకినాడ నగరంలోని కుళాయి చెరువు ఆవరణలో గల గోదావరి కళాక్షేత్రం ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలతో పాటు జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు పాల్గొన్నారు. ముందుగా అతిథులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పుష్పగుచ్చాలను అందించి సత్కరించారు. అనంతరం జరిగిన సభలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఇతర ఎమ్మెల్యేలు ప్రసంగిస్తూ జనసేన పార్టీకి రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా మంచి పేరుందన్నారు. ఈ నెల 14వ తేదీన జరిగే పార్టీ ఆవిర్భావ సభను పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో నిర్వహించేందుకు నిర్ణయించడం జరిగిందని, ఈ సభను భవిష్యత్తులో గుర్తుండిపోయే విధంగా నిర్వహించేందుకు నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. పార్టీ పీఎస్సీ సభ్యులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, పార్టీ 10 సంవత్సరాల పాటు ప్రజల్లో ఉంటూ అనేక కష్టనష్టాలను ఎదుర్కొని నేడు రాష్ట్రంలో ఓ బలమైన పార్టీగా అవతరించడానికి కారణం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే అని స్పష్టం చేశారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాలలో నిర్వహించే ఆవిర్భావ సభను ఒక వేడుకలాగా అద్భుతంగా నిర్వహించి పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అంకితం చేసే విధంగా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభ అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక చక్కటి సంకేతం, అందరం కలిసి ఒక మంచి టీమ్ ఎఫర్ట్తో కనీవినేరుగని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభకి రాబోయే ప్రజానికానికి ఒక చక్కటి వేదికగా మేము ఆ రోజు అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం. ఈ సభకి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాలు రాష్ట్ర ప్రజానికానికి ఒక మంచి సంకేతం. అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కలిపి ఒక బాధ్యతతోటి ఈరోజు పొత్తులో భాగంగా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాల్ని మరింత విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి మేము అద్భుతంగా కృషి చేసి ఈ సభని విజయవంతం చేయడానికి మేము అందరం కూడా సిద్ధమయ్యాం. ఈరోజు సాయంత్రం 4 గంటలకి సభాస్థలి దగ్గర ఓ పూజా కార్యక్రమం ద్వారా పనులన్నీ కూడా ప్రారంభించుకుని ఈ రోజు నుంచి శరవేగంగా ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా జనసేన పార్టీ జెండా ఎగరవేసుకుంటూ ప్రజల్ని ఆకట్టించుకుంటూ మేము చేసే కార్యక్రమాల్లో వాళ్ళ భాగస్వాములు అయ్యే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మేము ప్రిపేర్ అయ్యాం. థ్యాంక్ యూ. అది కాదు, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుందండి. రోజున్న వ్యవస్థని వాళ్ళ స్వార్థం కోసం వాడుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళని చట్టం శిక్షించాల్సిందే. దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి చేసుకోవాల్సిన చర్యలు కానివ్వండి, ఎవరైతే క్షేత్రస్థాయిలో అవమానపడ్డారో, ఇబ్బంది పడ్డారో వాళ్ళు కూడా ఇచ్చిన కంప్లైంట్ల పైన ప్రభుత్వం స్పందించాలి. వీటన్నిటిపైన కూడా రాబోయే రోజుల్లో పరిణామాలు ఉంటాయి, లేకుండా ఎట్లా ఉంటాయి. వాళ్ళు చేసిన ఏ విధంగా ఆ రోజు నష్టపరిచారో సమాజానికి, రాష్ట్రానికి అవి అందరికీ తెలిసే విధంగా ప్రజలు కూడా నిలబడ్డారు. ఖచ్చితంగా ఈ రోజు కూడా ఆ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకుంటారు. పార్టీ చేరికలు అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. అది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరుగుతాయా లేదా అని నేను ఎప్పుడే చెప్పలేను. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సమయం ఇస్తూనే ఉంటారు. పార్టీలో చేరే కార్యక్రమాల్లో భాగంగా నాయకులు ఎవరు వచ్చినా కూడా ఆహ్వానించుకుంటూ ఉంటాం. వివిధ జిల్లాల్లో ఆ కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం మనందరం కూడా ఖండించాలి. ఎందుకంటే సోషల్ మీడియాని ఒక చక్కటి వేదికగా, ఒక చక్కటి మాధ్యమంగా ఉపయోగించుకొని సమాచారం తీసుకెళ్ళడానికి ఉపయోగించుకోవాలి. కానీ వ్యక్తిగత విమర్శల కోసం లేనిపోయిన అనుమానాలు సృష్టించి, అలజడి సృష్టించాల్సిన కోసం చేసిన ప్రయత్నాన్ని మాత్రం మనందరం కూడా ఖండించాలి.